తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి ఈ యొక్క ఏప్రిల్ మే నెలలో ఎస్ఐఆర్ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్నట్లు, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాల్సిందిగా ఆయన ప్రకటన చేసి ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని అన్ని పత్రికలు మరియు మీడియా ఛానల్స్ కూడా ప్రసారం చేసినవి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తున్నది. ప్రతి ఎలక్షన్కు తీసివేతలు, చేర్చుట ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి చూద్దాము. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి మనకు? అప్పుడు 22,02,000 ఓట్లను తొలగించడం జరిగింది. అట్లాగే 2024లో జరిగినటువంటి పార్లమెంటు ఎలక్షన్లలో 33 లక్షల ఓటర్లను తొలగించడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ యొక్క ఓటర్ల లిస్టు ప్రకారమే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు, మరి ఇప్పుడు 11వ తేదీ నాడు జరగబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ మరియు కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. అట్లాగే వచ్చేసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి మళ్ళా అప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ఉండదా అనబడేటువంటి అంశం ఈ సరళి గురించి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎస్ఐఆర్ వలన బీజేపీ పార్టీకి కానీ మరియు ఈ యొక్క ఎలక్షన్ నిర్వహణ చేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కానీ ఏ రకమైన ఉపయోగం తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకనంటే ఇక్కడ అధికారానికి రావడానికి టైం ఉంది బీజేపీ ప్రభుత్వానికి. దొడ్డిదారిన ఎస్ఐఆర్ ద్వారా చేపడుతున్నటువంటి ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఏమి సూచించదలుచుకున్నారు అంటే ఇప్పుడు ఇదంతా దురుపయోగమే. ఎందుకనంటే వెస్ట్ బెంగాల్లో జరగబోయేటువంటి ఎన్నికలలో ఇప్పుడు తీసివేత ప్రభావం డైరెక్ట్ గా వెస్ట్ బెంగాల్ ఎన్నికలపై పడుతుంది. అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీని ఓడించాలనేటువంటి లక్ష్యంతో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి అక్కడ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నవా? లేవు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నవా? లేవు. ఇప్పుడు పార్లమెంటు అసెంబ్లీ లేనప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోతున్నవి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా అయిపోతున్నవి. ఈ యొక్క టైం అయిపోయిన తర్వాత నిర్ణీత టైంలో మండల్ మరియు జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఓటర్లను తొలగించేటువంటి లేదా సవరించేటువంటి లేదా క్లీనప్ చేసేటువంటి చర్య ఎందుకు చేపడుతున్నట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే తమ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అంశాలతో పాటుగా అన్ని రాష్ట్రాలకు జనరలైజ్ చేస్తున్నారే తప్ప ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఉపయోగము ఇక్కడ బీజేపీ లేనటువంటి రాష్ట్రానికి, డబుల్ ఇంజన్ సర్కారులు బీజేపీకి లేనటువంటి రాష్ట్రం కాబట్టి ఎన్డీఏలో కూడా భాగస్వామ్యం కానటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎందుకు జరపాలనుకుంటున్నట్టు? ఇది వృధా ప్రయాస, ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం కాదా అని సీరియస్ గానే అడుగుతున్నాము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మరియు ఈ యొక్క ప్రక్రియను కొనసాగించేటువంటి బీజేపీ ప్రభుత్వానికి.